రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తీన్మార్మలన చేస్తున్న పోరాటం మనం చూస్తూ ఉన్నాం డైలీ. అంటే తనదైన శైలిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పని, రేవంత్ రెడ్డి చేయలేని పని నిజంగా ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్మలన పైన. ఎందుకు ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు? అసలు కారణం ఏంది? రేవంత్ రెడ్డి చేయలేని పని ఏం చేస్తూ ఉన్నాడంటే మనం చూస్తూ ఉన్నాం. నిరుద్యోగుల బతుకులో కానీ, లేకపోతే నిరుద్యోగుల గురించి కానీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి కానీ, ఈడబ్ల్యూఎస్ కోటా గురించి కానీ క్లియర్గా క్షుణ్ణంగా వివరించడంలో తీన్మార్మలన అర్థమయ్యేటట్టు చెప్పిన దాఖలాలు ఎవరు కూడా చేయలేదు. అంటే ఎవరు కూడా శాసనం చేయలేదు. అసలు ఈడబ్ల్యూఎస్ అనేది ఒకటి ఉందని, లేకపోతే దానిపైన పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని, మన బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని, మైనార్టీలకు అన్యాయం జరుగుతుందని చెప్పిన ఏకైక వ్యక్తి తీన్మార్మలన. మనం చూస్తూ ఉన్నాం ఫీజుల గురించి, ఫీజుల నియంత్రణ విషయంలో తీన్మార్మలన కొట్లాడిన తర్వాతనే ఫీజుల నియంత్రణ కమిటీ వేస్తామని చెప్పారు. అది ఎక్కడ కూడా దాఖలాలు లేవు. కేవలం అది మాటలకే పరిమితమైంది. రేవంత్ రెడ్డి సర్కారు అందులో విఫలమైపోయింది, మనకు క్లియర్గా అర్థమైపోయింది. అయితే ఈ మధ్యకాలంలో చూస్తా ఉన్నాం 2-3 రోజుల నుంచి తీన్మార్మలన కాలేజీల మీద, కాలేజీ యాజమాన్యం పైన విరుచుకపడతా ఉన్నాడు. ఎందుకు విరుచుకపడతా ఉన్నాడంటే వాళ్ళకు రాని ర్యాంకులతోని ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు, విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేస్తూ ఉన్నారు. అంటే మా కాలేజీలో ర్యాంకులు వచ్చాయని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ దొంగ ర్యాంకులతోని ఎక్కడో చదువుకున్న వ్యక్తులు డిజిటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అంటే ఎక్కడో ఆన్లైన్లో క్లాసులు విని ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఇలా చదువుకోలే, జస్ట్ ట్యూషన్కేనట్టు. ఇక ట్యూషన్కేనట్టు మీద ఇప్పుడు మన ట్యూషన్ చెప్పింది వేరే ఉంటుంది, మన కాలేజీలో జాయిన్ అయింది వేరే ఉంటుంది. కానీ వీళ్ళ చదువుకోని వాళ్ళకు కూడా ర్యాంకులు వేసి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద పేపర్ కటింగ్లు వేసుకుంటా ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. ప్రజల నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రక్తం లెక్క ఒక వసూలు చేస్తూ ఉన్నారు, ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారని దానిపైన దోపిడీ పైన గలమెత్తిండు తీన్మార్మలన. నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి చేస్తాడు, మరి ఎందుకు చేస్తలేడు? రేవంత్ రెడ్డి చేసే పని తీన్మార్మలన చేస్తున్నాడు. ఒక ప్రభుత్వం చేయాలని పని తీన్మార్మలనగా ఒంటరిగా పోరాటం చేస్తూ ఉన్నాడు. ఒక పార్టీతో పోరాటం చేస్తూ ఉన్నాడు, పార్టీ పెట్టుకొని ప్రభుత్వంతో పోరాటం చేస్తూ ఉన్నాడు. ఒక ప్రతిపక్ష ఇప్పుడు కేటీఆర్కు తెలియదా, కేసీఆర్కు తెలియదా, వీళ్ళందరికీ దోపిడీదారులకు అందరికీ తెలియదా? వీళ్ళందరూ ఒక్కటే. అందుకని తీన్మార్మలన పోరాటం చేస్తూ ఉంటే ఒక జర్నలిస్టు తనదైన శైలిలో తీన్మార్మలన ప్రశంస వర్షం కురిపించిండు. ఒకసారి వినే ప్రయత్నం చేయండి మిత్రులారా. నిజంగా తీన్మార్మలన చేస్తున్న ప్రయత్నాలు ఆషామాషి విషయాలు కాదు, ప్రాణాలకు తెగించి మరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ ఒకటే దోపిడీదారులు. ఇప్పుడు కేటీఆర్కు, కేసీఆర్కు, హరీష్ రావుకు వీళ్ళందరికీ తెలియదా? వీళ్ళందరికీ కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరికీ దగ్గర వీళ్ళ ఉన్న మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ వీళ్ళందరికీ ఉన్నాయి. రేవంత్ రెడ్డికి తెలియదా దోపిడీ జరుగుతుందని? రేవంత్ రెడ్డి తెలియదా పేదోడు నాశనం అయిపోతున్నాను? రేవంత్ రెడ్డి తెలియదా అడ్డగోలు ఫీజులు వసూలు చేస్తున్నారని? రేవంత్ రెడ్డి తెలియదా కాలేజీలు మోసాలు చేస్తున్నారని? వీళ్ళందరికీ తెలిసే కానీ ఎందుకు మాట్లాడారంటే వీళ్ళ దానిలోనే ఉన్నాయి కాబట్టి. ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళ కొందరికి ఉన్నాయి కదా. అందుకని వీళ్ళు ఎవరు కూడా మాట్లాడరు. మన పేదోని పక్షాన మాట్లాడరు. పేదోని పక్షాన మాట్లాడితే మన నాయకుని పైన కుట్ర చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓ గది ఈ దోపిడీని తట్టుకోలేకనే తీన్మార్మలన ఎదురు తిరుగుతూనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఒకసారి ఒక జర్నలిస్ట్ మంచి మాటలు చెప్పండి, ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. హలో, నమస్తే. తీన్మార్మలన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుడు. సో ఆయన ఇటీవల తెలంగాణలో కొన్ని ప్రైవేటు కాలేజీలు చేస్తున్న దోపిడీ పైన పోరాటం చేస్తున్నారు. ప్రైవేటు కాలేజీలు అడ్వర్టైజ్మెంట్ల రూపంలో ఏ రకంగా ప్రజలను మోసం చేస్తున్నాయో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తనకు సంబంధించిన సోషల్ మీడియా వేదిక ద్వారా చెప్పడం మాత్రమే కాకుండా నేరుగా ఆ కాలేజీలకు వెళ్ళి ఆ కాలేజీలకు వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ పేపర్ పట్టుకెళ్ళి ఈ అడ్వర్టైజ్మెంట్లో మీరు చూపించిన విద్యార్థులంతా మీ దగ్గర ఏ బ్రాంచ్లో చదివారు అని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అలా అడుగుతున్న సందర్భంగా కాలేజీ యాజమాన్యం చెప్పిన మాటలు చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి. రెగ్యులర్ గా విద్యారంగాన్ని ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా మామూలు విషయం కాదు. అసలు తీన్మార్మలనకే డిఎల్పి అంటే తెలియదని తీన్మార్మలన అసలు ఇది ఏంది, ఇది కథ ఏంది? డిఎల్పి అంటే డిజిటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని తీన్మార్మలనకు తెలియదని చెప్పిండు. అక్కడ విషయం ఏంటంటే తల్లిదండ్రులకు ఎవరికైనా తెలుస్తా, మల్లన్నకు తెలియని విషయాలు కొందరు తల్లిదండ్రులకు తెలుస్తాయి. తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మామూలుగా ఆ పేపర్లు వచ్చింది, మావాడు ఏదో పేపర్లు వచ్చింది V6లో వెలుగున్నాం, లేకపోతే ఇంకా పెద్ద పేపర్లు వచ్చింది, అలా 2వ నంబర్లు వచ్చింది, ర్యాంకులు మంచి ర్యాంకులు వచ్చినాయని అనుకుంటారు. కింద చిన్నగా ప్రజలను మోసం చేసేందుకు, మభ్య పెట్టేందుకు కింద డిఎల్పి అని పెడుతారు. కింద డిఎల్పి డిజిటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని కింద పెడతా ఉన్నారు. ఆ ర్యాంకుల గురించి రేవంత్ రెడ్డి తెలియదా? ఇలా ర్యాంకులు వస్తున్నాయా లేదా అనేది ఇప్పుడు విద్యాశాఖ దగ్గరే పెట్టుకున్నావు కదా రేవంత్ రెడ్డి, నీకు తెలియదా? కేటీఆర్ నువ్వు పెద్ద చదువులే చదివిన, అమెరికాలో చదువుకుని వచ్చిన ఇంగ్లీష్ అంత పెద్ద పర్ఫెక్ట్గా మాట్లాడుతావు, నీకు తెలియదా ఇలా దోపిడీ జరుగుతుందని? ఎందుకంటే ఈ దోపిడీదారులు ఎవరు కూడా, ఈ ప్రభుత్వాలు ఎవరు కూడా, ఈ దోపిడీదారు ప్రభుత్వాలు ఎవరు కూడా ఈ కాలేజీల గురించి మాట్లాడరు. ఎందుకు మాట్లాడరంటే వీళ్ళకు 40 ఫండింగ్ వస్తుంది. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఇలా ఎందుకు కాపాడుకుంటూ వస్తారంటే, ఈ పార్టీలు ఎందుకు కాపాడుకుంటూ వస్తాయంటే పార్టీ ఫండింగ్ వస్తుంది. అట్లా మనం పేదల పక్షాన మాట్లాడతాం కాబట్టి మళ్ళీ మాట్లాడటానికి ట్రై చేస్తాడు.
అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ మాటలు విని ఆశ్చర్యపోతున్నారు. ఉమ్, మా దగ్గర ఆన్లైన్ లో ట్యూషన్ చెప్పించుకున్న వాళ్ళు, లేదా మా మెటీరియల్ తీసుకొని చదివిన వాళ్ళు, మా కాలేజ్ కాకపోయినా ఈ దేశంలో ఎక్కడో మా కాలేజీకి ఒకసారి వచ్చిపోయిన వాళ్ళు, వాళ్ళకి ఎప్పుడన్నా ర్యాంకులు వస్తే కూడా అవి మా అకౌంట్ లోనే ఉంటాయి కాబట్టి మేము ఇక్కడ క్యాంపెయిన్ చేసుకుంటామంటూ శ్రీ చైతన్య యాజమాన్యం చెప్తున్న మాటలు చూసిన తర్వాత అక్కడ వాళ్ళు ఇస్తున్న అడ్వర్టైజ్మెంట్ లో ఎంత డొల్ల ఉంది అనే విషయం అర్థమవుతోంది. సో ఇది ఒక రకంగా మొత్తం విద్యార్థులను, వాళ్ళ కుటుంబ సభ్యులను, సమాజాన్ని మోసం చేయటం లాంటిది. మోసం కాదు, మొత్తం భవిష్యత్తును ఆగం చేస్తుంది. వీళ్ళు ఏం లేదు, రాని ర్యాంకులు కూడా మన ఇప్పుడు పక్క పొంటోని కుట్టినోడు కూడా మనం కుట్టినోడు అని చెప్పుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు పక్క పొంటోని పిల్లాన్ని తీసుకొచ్చి కూడా మా ఇంట్లోనే తిన్నాడు, మా ఇంట్లోనే పెరిగిండు కానీ అంటే ఆయన కుట్టినోడు కూడా మన ఇంట్లో తిన్నా ఒక పూట తిన్నందుకు కూడా మా పిల్లగాడే అని చెప్పుకున్నట్టున్నది కథ. వీళ్ళు సింపుల్గా చెప్పాలంటే మోటు భాషలో మోసం చేయటం లాంటిది కాదు, మోసం చేయటమే. కొన్ని సంవత్సరాలుగా 1 1 1 2 2 2 అంటూ ఈ వస్తాయి కదా. శ్రీ చైతన్య 1 1 1 2 2 2, నారాయణ 3 3 3 ఇట్లా కాలేజీలు ఎట్లా వస్తాయి అనుకుంటారు? అడ్వర్టైజ్మెంట్ మొత్తం వీళ్ళు ఉమ్మరిచ్చేది మొత్తం అడ్వర్టైజ్మెంట్కే ఉమ్మరిస్తారు. ప్రజల పైసలన్నీ ఇట్లా అడ్డగోలు సంపాదించి పేద విద్యార్థుల తల్లిదండ్రుల మీద దోచిన పైసలన్నీ ఈ అడ్వర్టైజ్మెంట్కి గుమ్మరిస్తారు. ఈ పేదల దగ్గర ఏమైనా తక్కువ తీసుకుంటారు, ఫీజు తక్కువ తీసుకోరు అసలుకే. అడ్వర్టైజ్మెంట్కు, ప్రభుత్వం ఫండింగ్కు, ఈ పార్టీల ఫండింగ్ కోసం ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్నట్టు. అడ్డగోలు పైసలు ఎక్కడ పెట్టాలన్నా తెలియక ఈ దోపిడీ చేసుకుంటా హై క్లాస్ అంటే ఒక అద్దాల మేడ చూపెడతారు వీళ్ళు. విద్యా సంస్థలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులను మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను ఏ రకంగా మోసం చేస్తున్నాయనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించిన ర్యాంక్ హోల్డర్ గా ఉన్న వ్యక్తి మరొక కాలేజీకి సంబంధించిన ర్యాంక్ హోల్డర్ గా మరొక పేపర్ లో కనపడుతున్నాడు. ఒకే విద్యార్థి 3-4 ఇన్స్టిట్యూషన్స్ లో ఏ రకంగా చదవగలుగుతాడు? ఆ విద్యార్థిని 3-4 ఇన్స్టిట్యూషన్స్ మాకు సంబంధించిన రిజల్ట్ గా ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా అనుకో, నేనే శ్రీ చైతన్య చదువుతా, అందులో ర్యాంక్ వేసుకుంటాడు. నేనే నారాయణ చదువుతా, అందులో ర్యాంక్ వస్తుంది. ఇంట్లో సెకండ్ ర్యాంకు. ఏంది ఇది? ఏం తమాషా ఇది? అని మొత్తం భాగవతం అంతా బయట పెట్టిండు. ఇది జీర్ణించుకోలేక విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మొత్తం బండారం ఇప్పుడు లైవ్లో వీడియో తీసి బయట పెట్టిండు అంతే. తీర్మార్మలన మీ కథ అంతా గిది, మీ డిలోతనం అంతా గిదని. ఇప్పుడు ఇలా నారాయణ రెండు ర్యాంక్ వచ్చినోడికి అందులో కూడా వస్తుందా? ఇంట్లో చదువుకున్నాడు, అందులో చదువుకుంటాడు. ఎట్లా సాధ్యం అవుతుంది చెప్పు? ఇన్స్టిట్యూషన్ లో చదవడం వల్ల రిజల్ట్ వచ్చింది అనే దానిగా ఎలా క్యాంపెయిన్ చేసుకుంటున్నాయి? అలా క్యాంపెయిన్ చేసుకుని నంబర్లు చూపించి మొహాలు మార్చేసి విద్యార్థులను ఆకర్షించి లక్షల్లో ఫీజులు గుంజుతున్నాయి. లక్షల్లో విద్యార్థుల నుంచి ఫీజులు దోపిడీ చేస్తున్నాయి. ఈ దోపిడీ దశాబ్దాలుగా కొనసాగుతున్నప్పటికీ దోపిడీని ఆపే ప్రయత్నం చేసే వాళ్ళెవరూ లేకుండా పోయారు. ఎందుకంటే పార్టీ ఫండింగ్ వస్తుంది, ఇలా పార్టీలకు ఫండ్ ఇస్తారు. పార్టీలను ఈ విద్యా సంస్థలే కాపాడుకుంటూ వస్తాయి. కొన్ని విద్యా సంస్థలు ఇలా కాపాడుకుంటూ వస్తాయి. ఈ పార్టీలు కూడా వీళ్ళని కాపాడుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇందులో మన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు తక్కువ ఉంటారు. ఏది విద్యా సంస్థలలో చదువుకునేటోళ్ళు మనవాళ్ళు ఉంటారు. ఈ దోపిడీదారులు మొత్తం వాళ్ళే ఉంటారు. ఈ అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఈ కాలేజీలన్నీ ఊడ్స్తామంటే ఈ రేవంత్ రెడ్డి, కేసీఆర్ మొత్తం వీళ్ళందరూ ఒకటవుతారు. ఆ విద్యా మాఫియా ప్రభుత్వాల్ని శాసించే స్థాయిలోకి వెళ్ళిపోయింది. గట్ల లక్షల కోట్లకి వెళ్ళిపోయారు. శాసించే స్థాయిలోకి వెళ్ళిపోయింది. మీడియాని కంట్రోల్ చేసే స్థాయిలోకి వెళ్ళిపోయింది. నిజానికి ఇటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రకటనలుగా తీసుకొని ప్రచురిస్తున్న పత్రికల పైన కూడా కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇస్తున్నారు కాబట్టి. తెలియక ఇచ్చిన సమాచారం కాదు, ఇంటెన్షనల్ గా కాన్షియస్ గా ఒక తప్పుడు సమాచారాన్ని, ఒక విధంగా చెప్పాలంటే సోయిలు ఉండే కావాలని ప్రజలను మోసం చేసేందుకు ఇలాంటి ఈ తప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తా ఉన్నారు. క్లియర్గా చెప్పాలంటే సోయిలే ఉండే, మొత్తం ఎట్లా అంటే సోయిలేక కాదు, సోయిలు ఉండే ఇస్తా ఉన్నారు. సంస్థ సాధించని విజయాలని ఆ విద్యా సంస్థ సాధించినట్లుగా డబ్బులు ఇచ్చి ప్రకటనలు ఇస్తే, ఇప్పుడు సింపుల్గా చెప్పి మన స్కూల్లో చదవనోడికి ర్యాంక్ ఎక్కువనో వచ్చింది. సరే, నువ్వు ట్యూషన్ తీసుకున్నావా, ట్యూషన్ తీసుకున్నావా అని పక్కకి పెడితే డిజిటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఎక్కడో చదివినోడికి ఇప్పుడు డిజిటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ నీ దానిలో తీసుకున్నాడు అనుకో, నీ స్కూల్లో చదవనైపోయా, నీ దానిలో లేకపోయా, హాల్ టికెట్ నువ్వు ఇయ్యలేకపోతుంది. ఎక్కడో ర్యాంక్ వేస్తే ఎట్లా నువ్వు ఎట్లా వేసుకుంటావు చెప్పు? ఇది మోసం కాకపోతే నీ స్కూల్లో చదివినోడికి ఫస్ట్ ర్యాంక్ వేస్తా నువ్వు వేసుకోవాలి. కానీ పత్రికల్లో ప్రచురిస్తున్న పత్రికా యాజమాన్యాలు కూడా ఈ క్రైమ్ లో బాధ్యులుగా చూడాల్సిన. పత్రికా యాజమాన్యాలకు ఏంది, వాళ్ళకి పైసలు ఇస్తున్నారా లేదా అనేది ముఖ్యం. ఇప్పుడు అంతా చెక్ చేసేటోళ్ళు ఎవరు? ఇప్పుడు ఇదంతా పేదోని పక్షాన మాట్లాడేటోళ్ళు ఎవరు? ఒక పేదోని పక్షాన మాట్లాడేటోళ్ళు ఎవరు? ఇప్పుడు పేదోడు చూస్తాడా? పేదోడు పత్రిక పైన నువ్వు తప్పుడు ప్రచారం చేస్తున్నావు కేసు వేస్తాడా? లేకపోతే మీడియా యాజమాన్యం పైన కేసు వేస్తాడా? సో ఈ మొత్తం వ్యవహారంలో మల్లన్న కాలేజీల దగ్గరికి వెళ్ళారు. కాలేజీలతో సంబంధించిన యాజమాన్యంతో వాళ్ళు ర్యాంక్ హోల్డర్స్ గా ఉన్న ఫోటోస్ ఎందుకు పెట్టి ఎవరెవరు విద్యార్థుల్ని తమకు సంబంధించిన
విజయాలు సాధించిన వ్యక్తులుగా ప్రమోట్ చేస్తున్నారనేది చూపిస్తున్న సందర్భంగా వాళ్ళతో మాట్లాడుతున్న మొత్తం కాన్వర్జేషన్ ని వీడియోస్ రికార్డ్ చేసి బయటకు పెడుతున్నారు. ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు అర్థమవుతోంది, ఆ కాలేజీ యాజమాన్యాలు నీళ్లు నములుతున్న తీరును చూస్తే అర్థమవుతోంది వాళ్ళ మోసం తెలిసిపోయా. అందులో ఏమైనా ఇప్పుడు కొన్ని యాజమాన్యాలు, ఇప్పుడు నేను శ్రీ చైతన్య ఆయననే అంటున్నట్టుండు, సార్ మేము వీడియో ఉంటే మీకేం ప్రాబ్లమే నాకు అర్థం కాదు. మీరు చేసే తప్పే కానప్పుడు వీడియో తీస్తే మళ్ళీ మాట్లాడిన దానికి వీడియో తీస్తే ప్రాబ్లం ఏమవుతుంది నీకు? మొత్తం డొల్లాతనం, ఈ పార్టీలు అన్నీ కాపాడుకుంటూ వస్తున్నాయి, మొత్తం డొల్లా, అంతా డొల్లా వ్యాపారం, దొంగ వ్యాపారం ఇది చేసేది. అంత లెక్క ప్రకారం చూస్తే మరి గట్నే చేస్తారు మీరు. వాళ్ళ పాపం పండిందనే విషయం అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ విషయం అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఈ విషయం ఎందుకు అర్థం కావట్లేదో తెలియట్లేదు. మల్లన్న చేసిన పని ప్రభుత్వం కదా చేయాలి కదా. మల్లన్న చేసిన పని ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కదా చేయాలి. అవును కదా. మరి మల్లన్న అడిగిన ప్రశ్నలు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కదా అడగాలి. అదే కదా ప్రజలు విద్యాశాఖ అధికారులు కదా అడగాలి. విద్యాశాఖ అధికారులు కదా అటువంటి కాలేజీల యాజమాన్యాలపై విద్యాశాఖ మంత్రి రాష్ట్రంలో ఇంతమంది విద్యార్థుల్ని మోసం చేస్తున్న విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం, అటువంటి బాధ్యత. అందుకే తెలివిగా రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే విద్యాశాఖ దగ్గర పెట్టుకున్నాడు. ఏ శాఖలో అయితే ఇన్కమ్ ఉంటుందో ఆ శాఖ దగ్గర పెట్టుకున్నాడు. ఏమనంటే కథం డైరెక్ట్ రేవంత్ రెడ్డిని పోయి కలవాలి. రేవంత్ రెడ్డి నాటే జోక్ ఇప్పుడు అంత తెలివి తక్కువ ఏం కాదు. ఈ డబ్బులు ఇన్కమ్ వచ్చేది ఏదైతే ఉంటుందో ఆ డబ్బులు దగ్గర పెట్టుకున్నాడు అన్నట్టు. విద్యాశాఖకు అందుకే దగ్గర పెట్టుకున్నాడు. ప్రభుత్వానికి కదా ఉండాలి. ఈ ప్రముఖ విద్యా సంస్థలపైన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు విజిలెన్స్ చేసినట్లు గానీ, దాడులు చేసినట్లు గానీ, కనీసం పరిశీలన చేసినట్లు గానీ, ఏది అసలు మొత్తానికి చెప్పాలంటే ఎవ్వరు కూడా వీళ్ళని ముట్టుకోవాలి, ఆ టచ్ కూడా వేయరు. దాకా రారు. వాళ్ళు మీడియాని మేనేజ్ చేస్తారు, మీరు చెప్పినట్టుగా మీడియాని మేనేజ్ చేస్తారు, ఎవరినైనా పేపర్ మేనేజ్ చేస్తారు, అసలు ముఖ్యమంత్రిని కూడా మేనేజ్ చేస్తారు, రాష్ట్ర సర్కార్ని మేనేజ్ చేస్తారు. గట్ల ఉంటుంది వాళ్ళ దగ్గర పైసా. ఇక్కడ చూడాల, అక్కడ విద్యార్థులు కళాశాలలో హాస్టల్స్ లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఫైర్కు సంబంధించిన నిబంధనలు లేకుండా కాలేజీలు నడుస్తుంటాయి. ఒక గొడ్ల కొట్టాల్లాగా చిన్న చిన్న గదుల్లో విద్యార్థుల నుంచి చదివిస్తుంటారు. మానసికంగా విద్యార్థులు ఇబ్బందులు పెట్టి వాళ్ళపైన ఆత్మహత్యలకు కారణమవుతున్నారు. కొన్ని వందల కుటుంబాల క్షోభకు గురవడానికి కారణమవుతున్నారు. కొన్ని వేల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోవడానికి కారణమవుతున్నారు. ఇంత పాపం చేస్తున్న ఇటువంటి విద్యా సంస్థల పట్ల ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా ఉంటున్నాయి? ఎందుకు? పైసా కొత్త షో ఎగ్జామ్ ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అందరికి. మన ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి, ఏం కథ అన్నది మీకు క్లియర్గా అర్థమైందా? క్లియర్గా అర్థమైందా? ప్రభుత్వాలు ఎందుకు పనిచేస్తలేవు? ప్రభుత్వాలు ఎక్కడ కూడా విద్యాశాఖ ఇప్పుడు ఇంత స్కూల్లో దోపిడీ జరుగుతున్నా, కాలేజీలలో ఏది డబ్బులు దోపిడీ జరుగుతున్నా, పేద విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేస్తా ఉన్నా, ఒక యంత్రాల్లాగా పని చేపిస్తా ఉన్నా, ఎక్కడ కూడా ఈ విద్యకు సంబంధించిన ఏవైతే ఈ విద్యార్థి దీనికి ఈ స్కూళ్ళకు సంబంధించిన ఉంటారో, లేకపోతే ఈ విద్యకు సంబంధించిన అధికారులు ఏడ కూడా ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా ఉంటున్నాయి. మల్లన్నలాగా గతంలో ఒకరో ఇద్దరు అడిగి ఉండొచ్చు, వాళ్ళ స్థాయి సరిపోవట్లేదు, వాళ్ళకి సంబంధించిన ఎఫర్ట్స్ సరిపోవట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇది ఎవరికి తెలియందా? రాష్ట్రానికి సంబంధించిన ఒక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్ది రోజుల క్రితం అఫీషియల్ గా బహిరంగ సభలో చెప్పిన మాట ఏంటి? నారాయణ, చైతన్య లాంటి విద్యా సంస్థలు దోపిడీ చేస్తున్నాయి విద్యార్థుల్ని, లక్షల ఫీజులు గుంజుతున్నాయి, అడ్డగోలు. మాలాంటి వాళ్ళు ఫోన్ చేస్తే కూడా 10 రూపాయలు తగ్గించే పరిస్థితి లేకుండా పోతున్నాయి. ఇక్కడ విషయం అర్థమైంది ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ నీకు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేనేజ్ చేసే అంత ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు మంత్రులకు ఫోన్ చేసినా కూడా ఇక మంత్రి చెప్తాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేస్తే కూడా కనీసం రూపాయి తగ్గిస్తలేరు, మేము తగ్గామని చెప్తా ఉన్నారట. ఒక ప్రైవేట్ కళాశాల, ఒక ప్రైవేటు కాలేజ్ యాజమాని ఒక మంత్రి ఫోన్ చేస్తున్నాడా? ఒక మంత్రి, తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రి ఫోన్ చేస్తే ఒక కాలేజీ యజమాని వినకుంటుంటాడా? అంటే వాళ్ళు ఏ రకమైన దోపిడీకి పాల్పడతా ఉన్నారు, వాళ్ళకి ఏ రకంగా డబ్బులు ఎక్కువైనాయని క్లియర్గా అర్థమవుతా ఉన్నది మనకు. విద్యా సంస్థలు ఇక్కడ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది అని రాష్ట్ర మంత్రి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన మాట రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదని ఎలా అనుకోవాలి? తెలిసే రాష్ట్ర ప్రభుత్వం తెలిసినా సైలెంట్ గా ఉంటుందని అనుకోవాలి. నిజానికి దేశంలో విద్య, వైద్యం వ్యాపారం చేయకూడదు. విద్యా వైద్యం వ్యాపారం కాదు, మొత్తం దోపిడీ. చాలా మందికి తెలియదు. దోపిడీ. విద్యా సంస్థలన్నీ కూడా ట్రస్టుల పేరుతోటే ఉంటాయి. ట్రస్ట్ అంటే సేవ చేసేది, స్వచ్ఛందంగా ప్రజలకు విద్యని అందించేది. ఆ విద్యా సంస్థ నడవడానికి సంబంధించిన నామినల్ ఫీజులు మాత్రమే తీసుకుని విద్యా సంస్థ నడవడానికి సంబంధించి మాత్రమే ఫీజులు తీసుకోవాలి తప్ప లక్షలు గుంజకూడదు. కానీ ఏం చేస్తున్నాయి? రైట్, ఏం చేస్తున్నాయంటే మొత్తం దోపిడీ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ట్రస్ట్ పేరిట నడవాలి అంటే
ఏదో నామమాత్రమో వాళ్ళ స్కూల్స్ వాళ్ళ మెయింటెనెన్స్ దాని మనం తీసుకొని అట్లా నడవాలి. కానీ ఈ విద్యను వ్యాపారంగా చేసిరు. విద్యను వ్యాపారంగా చేసి అనేక మంది బ్రాంచులు పెట్టుకుంటా పోతా ఉన్నారు. శ్రీ చైతన్యవన్ బ్రాంచులు పెరుగుతాయి, నారాయణవన్ బ్రాంచులు పెరుగుతాయి, ఇంకా కరీంనగర్ డిస్టిక్ వస్తే ఈ ఆల్ ఫోర్స్ అయిన బ్రాంచులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఎందుకు పెరుగుతూ ఉంటాయి అంటే మీరు వ్యాపారం చేస్తున్నారు. నిజంగా మీరు ట్రస్ట్ లెక్క నడిపిస్తే విద్యను మీ అట్లా ఆస్తులు పెరిగాయి. అట్లా ఎవరి అయినా ఆస్తులు పెరిగాయి. ఎందుకు పెరుగుతాయా? ఆల్ ఫోర్సు అడ్డగోలు ఫీజులు కరీంనగర్లో, శ్రీ చైతన్యలో అడ్డగోలు ఫీజులు, నారాయణలో అడ్డగోలు ఫీజులు, వాళ్ళ పైసలు పెరగదా ఆస్తులు పెరుగుతాయి. ఎందుకు? హై క్లాస్ ఇట్లా బొమ్మ చూపెడతారు అన్నట్టు, ఇట్లా ఇదే చదువు అని అడ్డగోలుతో. ప్రభుత్వానికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక బహిరంగ సభలో చెప్పిండట, అగో వీళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు చేయలేని పని తీన్మార్ మల్లన్న ఒక్కటి చేస్తుండు. గుర్తుపట్టిరా ఎంత పెద్ద స్కాములు చేస్తూ ఉన్నారో ప్రజల పేరుతో చెప్పుకొని. ఇక తీన్మార్ మల్లన్న డబ్బుల కోసం, అదే తీన్మార్ మల్లన్న డబ్బుల కోసం కాలేజీల దగ్గరికి పోయి అడుక్కునే పరిస్థితి ఉండదు. తీన్మార్ మల్లన్నకు ఆ గతి లేదు. తీన్మార్ మల్లన్న ఆ పరిస్థితిలో లేడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని శాసించే స్థాయిలో ఉన్నాడు తీన్మార్ మల్లన్న. రేవంత్ రెడ్డి లెక్కే విద్యాశాఖనో లేకపోతే ఇంకో శాఖ దగ్గర పెట్టుకొని నిజంగా తీన్మార్ మల్లన్నకు మంత్రి పదవి కావాలనుకుంటే, డబ్బులే కావాలనుకుంటే అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి, తీన్మార్ మల్లన్న అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఇంటే అయిపోవు. కానీ కులగణన తప్పుల తడాక చేసిరు, మా బీసీలకు అన్యాయం జరుగుతుంది, విద్యార్థులకు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఆయన బయటకు వచ్చి కొట్లాడేంత ఆయనకు అవసరం కూడా లేదు. కానీ ఎందుకు కొట్లాడుతూ ఉన్నారంటే పేద ప్రజలు అన్యాయం గురవుతూ ఉన్నారు. ఈ దోపిడీదారులు ఎక్కడున్న దోపిడీదారులు అందరూ ఒకటే, ఏ పార్టీలో ఉన్న దోపిడీదారులు ఒకటే, దోపిడీదారులు అందరూ కలిసి పేద ప్రజలను దోసుకుంటా ఉన్నారని కొట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు కెమెరా పట్టుకపోయి లైవ్లో ఇప్పుడు వీడియో చూపించాల్సిన అంత అవసరమా? ఎక్కడ కూడా ఏడ జరిగింది చెప్పండి. నీ స్కూల్ స్టార్ట్ అయినాయి, కాలేజీలు స్టార్ట్ అయినాయి, ఎక్కడ ఈ అధికారులు, ప్రభుత్వ అధికారులు, ఎంఈఓ కానీ డిఓ కానీ ఈ ప్రభుత్వ అధికారులు ఎక్కడ పోయి ఏ స్కూల్లో ఏ కాలేజీలో పోయి చేసి చెప్పు. ఇప్పుడు రాష్ట్రం నుంచి విద్యకు సంబంధించిన అధికారులు ఏ రాష్ట్రం నుంచి వచ్చి చేసిరు, ఎక్కడ దాడులు జరిపారు, ఏడ చేసిరు, ఏడ చెక్ చేస్తూ ఉన్నారు. దీని గురించి కదా తీన్మార్ మల్లన్న మాట్లాడేది. ప్రశంసలు అంటే ఇప్పుడు ఎవడు చేయాలని పని తీన్మార్ మల్లన్న చేస్తుండు, అలా తప్పేమున్నది అలా. ప్రశంసలు అంటే మామూలు ప్రశంసలు అందరూ మెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మన కోసం, మన జాతుల గురించి, మన బిడ్డల గురించి, మన బడుగు బలహీన వర్గాల గురించి, ప్రతి పేద విద్యార్థుల తల్లిదండ్రుల గురించి మాట్లాడుతుంది కావచ్చు. కంపల్సరీ అభినందించాల్సిన అవసరం తప్పకుండా ఉన్నది. ఇది జరుగుతూ ఉన్నది మిత్రులారా. ప్రతి ఒక్కటి మనం సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్కటి గమనించాలి. ప్రతి ఒక్కటి డబ్బుల గురించే కాదట. పేద విద్యార్థుల రక్తం తాగుతున్న ప్రతి ప్రైవేట్ కాలేజీలపైన, దోపిడీ జరుగుతున్న ప్రతి ప్రైవేట్ కాలేజీలపైన తీన్మార్ మల్లన్న వెళ్ళాలి, తీన్మార్ మల్లన్న అది చూడాలి. తీన్మార్ మల్లన్న అక్కడ కాలేజీలు యాజమాన్యాలు చేస్తున్న దోపిడీని కంపల్సరిగా తప్పనిసరిగా పేద ప్రజలకు, నిరుద్యోగులకు, అలాగే తల్లిదండ్రుల విద్యార్థులకు చూపెట్టాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ఇది మిత్రులారా తీన్మార్ మల్లన్న చేస్తున్న ఒక కార్యక్రమం. నిజంగా ఒక మంత్రులు చేయాలని, ఒక ఎమ్మెల్సీలు లేకపోతే మంత్రులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని పని తీన్మార్ మల్లన్న చేస్తూ ఉన్నాడు. దానికి గర్వకారణంగా అనిపిస్తూ ఉన్నది. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.